దావోస్లో ఐటీ మంత్రి లోకేష్ పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు తెచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఇతర సహచార మంత్రులతో కలిసి పలు చర్చల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్లో అవకాశాల తలుపులు తెరవాలని కోరారు ఏపీ మంత్రి నారా లోకేష్. విశాఖ, విజయవాడ, తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలను ప్రారంభించాలని కోరారు. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, ఏఐ ఎనేబుల్ మెడికల్ హబ్లను ఏర్పాటు చేయడం, యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా ఏపీని నిలిపేందుకు స్థూల లక్ష్యాలతో బెంచ్ మార్కులను నిర్ణయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు డబ్ల్యూఎఫ్ నుండి సహకారం అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని, క్యాన్సర్, డయాబెటిక్, రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగ నిర్ధారణ ఆల్గారిథంలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మంత్రి డబ్ల్యూఎఫ్ ప్రతినిధులను కోరారు. ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ బిషన్ మాట్లాడుతూ, భారత్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నామని, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. మరోపక్క ఎంఎన్సి ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్తో భేటీ అయ్యారు లోకేష్. అన్ని విధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారని, అమెరికాలో భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్లో 25% పైగా తెలుగువారేనని లోకేష్ వివరించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్ టెక్ హబ్గా ఏపీ మారనుందని, అతిపెద్ద టాలెంట్ పూల్ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాలకు ఏపీ అనువుగా ఉంటుందని వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సిస్కో త్వరలో భారత్లో $1.5 బిలియన్ వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. సమర్థవంతమైన మానవ వనరులు ఉన్న ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.